ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 11. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 1, 2 మరియు 3 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప మీకు తోడైననుగాక. ఉదయం మన చుట్టూరా మంచు ఎలా కురుస్తుందో అదేవిధంగా ప్రతిరోజు మీ పాలెములో ఒక అద్భుతమైన మంచు కురుస్తుంది. ఆ మంచు దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికరం మీ మీద సమృద్ధిగా బలముగా కుమ్మరించబడుతుంది. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం ప్రియులారా. నిజంగా ఆయనను మనం ఎరిగి ఉండకపోతే ఈ రోజున మన సమాధుల మీద గడ్డి మొలిచి ఉండేది. గొప్ప దేవుడైన ప్రభువుని మనం విశ్వసించినాం కనుక ఆయన మనల్ని తన హక్కును చేర్చుకొని మనల్ని అన్నపానీయ వస్త్రములతో ఆయన పోషించి ప్రతిదినం మనకు కావలసిన అద్భుతమైనటువంటి కృపని దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన దినాలని మీకు జ్ఞాపకం చేయాలని ఈ ఉదయకాలం ప్రేరేపించబడుతున్నాను. 1, సృష్టి దినం. బైబిల్ మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అవును దేవుని బిడ్డలారా, ఆదిలో ఒకానొక సమయములో ఒకానొక కాలఘట్టములో ఈ విశ్వానికి ఆయన పునాదులు వేశాడు. అదొక గొప్ప దినం. ఏ హస్తమైతే ఈ విశ్వాన్ని కలుగజేసిందో, ఏ దేవుడైతే తన నోటి మాట చేత ఈ విశ్వానికి ఒక ఆకారాన్ని కలిగించాడో అదే దేవుడు తన స్వహస్తాలతో నిన్ను సృష్టించాడు. అంటే నువ్వెవరో తెలుసా? దేవుని చేత సృష్టించబడినటువంటి బిడ్డవు. నీ ఆధిక్యత అది. బైబిల్లో 2వ శ్రేష్టమైన దినం ఏంటంటే దేవుడు విశ్రమించిన దినం. అవును దేవుని బిడ్డలారా, 6 దినములు ఆయన సృష్టించి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఆ దినాన్ని ఆయన గౌరవించాడు. ఈ కొత్త నిబంధన కాలంలో ప్రభువారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా సమాధిలో నుండి లేచిన దినం ఆదివారం. అది పునరుత్థాన దినం. అది ప్రభువుని మనం సమాజముగా కూడుకొని ఆరాధించే దినం. మనము కూడా ఒక దినం ఆయన సన్నిధిలో ఆరాధించాలి. అలా ఆరాధించడానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో అదొక గొప్ప దినం, శ్రేష్టమైన దినం. బైబిల్లో 3వ శ్రేష్టమైన దినాన్ని గురించి ఆలోచిస్తే సూర్యుడు ఆగిపోయిన దినం. భక్తుడైనటువంటి యెహోషువ యుద్ధం చేస్తూ, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువమన్నాడు. ఆ మాట ప్రకారం దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆకాశంలో సూర్యుడు ఆగిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మాటలకు ఈ ప్రకృతి శక్తులు ఆగిపోతాయి, నిలిచిపోతాయి అని నిరూపించబడ్డ దినం అది. అవును, దేవుని ఆత్మ కలిగిన నీవు ఏ మాట పలుకుతావో ఆ మాటను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ దేవుని ఆత్మ సిద్ధముగా ఉంటాడు. కనుక వేరే అనాలోచితమైన మాటలు, వెర్రి మాటలు ఏనాడు
ఎప్పుడు నువ్వు పలకవద్దు. బైబిల్లో శ్రేష్టమైన మరొక దినం ఏంటంటే క్రీస్తు పుట్టిన దినం. అవును, ఆయన ఎందుకొరకు పుట్టాడు తెలుసా? నిన్ను రక్షించడానికి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఆనందించారు. భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగునుగాక అని ఆకాశ మధ్యములో వారు పాటలు పాడారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఇష్టపడ్డాడు గనుకనే ఈ లోకానికి నీకోసం ఇంటికి వచ్చాడు. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఇక బైబిల్లో 5వదిగా శ్రేష్టమైన దినం ఏంటంటే ఆయన సిలువ మీద మరణించిన దినం. ఎందుకు మరణించాడు? నిన్ను రక్షించడానికి, తన స్వాస్థ్యముగా చేసుకోవడానికి, నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి. మరి ఈరోజు యేసు బిడ్డగాను మారావా? యేసు రక్తంలో కడగబడి దేవుని కుమారుడుగాను కుమార్తెగాను నువ్వు రూపాంతరం చెందావా? అలా కాకుండా ఉన్నట్టయితే ఇప్పుడే ఆయనని నీ హృదయంలోకి ఆహ్వానించు. 6వదిగా బైబిల్లో శ్రేష్టమైన దినం ఏంటంటే యేసు ప్రభువారు సమాధి నుండి లేచిన దినం. అవును, భూమి మీద అవతార పురుషులమని చెప్పుకున్నటువంటి వారు కోకొల్లలు. కానీ వారెవరు కూడా ముందుగానే మేము చనిపోతాము, తర్వాత పలాని రోజున లేస్తామని చెప్పలేదు. ఇతర మనుషుల వలె చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. సమాధిలో వారి యొక్క ఎముకలు మట్టిలో మట్టిగా మార్చబడ్డాయి. కానీ యేసు అలాగ లేడు. మరణాన్ని బ్రద్దలుగొట్టి సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆ పునరుత్థాన శక్తి నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆ పునరుత్థాన బలము కొరకు మీరు ఎదురు చూడండి, ప్రార్థించండి. బైబిల్లో శ్రేష్టమైన మరొక దినం ఏంటంటే సంఘము స్థాపించబడ్డ దినం. అనగా మేడగదిలోకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన దినం. దేవుని బిడ్డ, ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చాడు? యేసు వలె నువ్వు మారడానికి, యేసు వలె నువ్వు జీవించడానికి, యేసు వలె నువ్వు ఆలోచించడానికి, యేసు వలె అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయడానికి, యేసు వలె ఈ లోకాన్ని పాపపు సంఖ్యల నుండి, శాపపు సంఖ్యల నుండి, రోగ బంధకాల నుండి విడిపించడానికి ఆయన దిగొచ్చాడు. ఆ పరిశుద్ధాత్మని నీ హృదయంలోకి స్వీకరించు. మీ అభిషేకం నాకు కావాలి అని మీరు ప్రార్థించండి. బైబిల్లో మరొక దినం ఏంటంటే ప్రభునందు ఉత్సహించి ఆనందించే దినం. ఆ దినం మరెప్పుడూ కాదు, అదే ఈ దినం. ఈ మాటలు నీ వింటున్న ఈ దినం ఆయన యందు ఉత్సహించు, ఆయన యందు ఆనందించు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ విచారాన్ని కొట్టివేసి అద్భుతమైన శుభదినంగా ఆయన మార్చివేస్తాడు. అట్టి కృప ప్రభునికి దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన దినాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభువా, చివరి దినమైన మేము ఉత్సహించి ఆనందించే అద్భుతమైన శుభదినాన్ని గురించి మీరు మాట్లాడారు మా నాయన. అది మరొక దినము కాదు, కానీ ఈ దినమే అంటూ మీరు చెప్పిన ఈ మాటను బట్టి వందనాలు. ప్రతిరోజు కూడా ఆ శుభదాయకమైన దినముగా మా జీవితంలో ఉండునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్.